హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? ఏంటి సందే ఏం చేస్తూ ఉంది అనుకుంటా ఉన్నారా? ఏం లేదండి, ఈరోజు ఇంట్లో సాములకు భిక్ష కార్యక్రమం ఉంది. దానికి సంబంధించిన వీడియోనే. ఇవి వచ్చే షాంపూలో కామెంట్ బాక్స్లో కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టండి, ఓకేనా? ఆంజనేయ స్వామికి ఇష్టమై మాలలు వేస్తారు చూసినావా, అవే పూలు. అవేంటో మీరు చెప్పండి, నేను చూస్తా మీలో ఎంతమందికి తెలిసి ఉన్నదో లేక తెలీదో, ఓకేనా? ఈ పువ్వులు కావాలి అని చెప్పేసి మా ఆయన నేను వెళ్ళినాం. ఇంటి దగ్గరలోనే మస్తు ఎండ కొడుతూ ఉంది. ఆ టైంకి అయితే కాలు కాలుతానే ఇద్దరం కలిసిపోయి ఆ పువ్వులు దింపుకొచ్చినాం. మాల గుచ్చి స్వామికి వేయనికి ఈరోజు ఇంట్లో ఈ కార్యక్రమము. ఇంట్లో స్వామి అయిండు వీళ్ళ అన్నయ్య స్వామి, దానికని ఈరోజు భిక్ష కార్యక్రమం పెట్టుకున్నాము. ఇంకా పొద్దున్నుండి అసలు బిజీ 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 గడిచిపోయింది అలా. దీని తర్వాత వచ్చేసి పూజ కార్యక్రమం. ఇక్కడ సాములంతా లోపల అయ్యవారి స్వామి ఉన్నాడు, బయట సాములు కూర్చున్నారు హాల్లో. లోపల పూజ జరుగుతూ ఉంది. లోపల పూజ, బయట హాల్లో వీళ్ళందరూ కూర్చోన్నారు కదా. నేను లోపల దాకా కూడా వెళ్ళడానికి వెళ్తా ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే అక్కడ కలుషం అవన్నీ పెట్టిళ్ళు, నవగ్రహాలు, పీఠము ఇవన్నీ పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు. అందరు మధ్యలో కూర్చున్నారు కదా, నేను ఎందుకు దాటించిపోవాలని చూసిన. ఇప్పుడు వచ్చేసిన నేను అనుకునే చేస్తా కదా, అట్లా ఉంటుంది మన తోటి. లేకపోతే ఎట్లా? ముందే పూజలు అంటే పిచ్చాయి మనకి, ఎక్కడ తగ్గేదిలే అన్నట్టు పోయినా. ఇంకా మొత్తానికైతే పూజా కార్యక్రమం దగ్గరికి వచ్చేసిన. పాపం సాములు కూడా నాకు ఇంకా కాస్త ప్లేస్ ఇచ్చిర్రు. ఈమెకి ఇంకా పిచ్చి అని వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది. ఇక మన ఇంట్లో పూజ అంటే మనకు ఆ మాత్రం ఉంటుంది కదండి కదా. అయినా ముందే దేవుడు అంటే భక్తి ఉన్న వాళ్ళము దూరం ఉండి చూడాలి అని అంటే పోనీలేండి, నేనంటే దూరం ఉండి చూస్తా. కానీ మీ అందరికి కూడా చూపించాలి కదా, అవునా కదా? సంధ్య అన్నీ సగం పనులు చేస్తుందని అనుకుంటారు కదా, అందుకని పూర్తిగా నేను కంప్లీట్ చేసుకోవాలి కదా. మళ్ళీ పూజ కార్యక్రమం అంటే మామూలు విషయం. ఆకాశం పందిరి వేసింది, ఈ వేలమ్మ పీటలు వేసింది, జరిగే వైభోగం రమ్మంది, జనులారా కనులారా చూడండి. అయితే ఇంకా నవగ్రహాలు ఇవన్నీ పూజలు జరుగుతూ ఉన్నది. ఇదిగో నేను తీసుకొచ్చిన జిల్లేడు మొగ్గల దండ. అయ్యయ్యో చెప్పేసిన, నాకు గుర్తుకు లేదు. అయినా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను చెప్పాను కదా ఇందాక తెంపిన పూలు ఏంటియో మీకు ఖచ్చితంగా తెలిస్తే చెప్పమనన్నా, కానీ మిస్టేక్ నాదే, మళ్ళీ గుర్తుకులేదు చెప్పేసిన. ఇంతకీ అయ్యవారి చేతిలో ఉంది ఏంటి అనుకుంటా ఉన్నారా? గారెల దండ. అవి మినపప్పుతోటి స్వామికి ఇష్టమైన చేస్తారు కదా, ఆ మాల అన్నమాట. అది కూడా పెట్టేస్తూ ఉన్నారు. స్వామికి బాగా ఇష్టం అంట అవి. నా చిన్నప్పటి నుండి కూడా చూస్తూ ఉన్నా పూజ కార్యక్రమాలలో హనుమాన్కి ఖచ్చితంగా ఆ మాల వేస్తారు, బాగుంటుంది కదా. దాని గురించి ఎందుకులేండి, తిండి గురించి కానీ మనము పూజ గురించి మాట్లాడుకుందాము. ఇంకా పూజ కార్యక్రమం ఇక చివరికి కావస్తూ ఉంది. ఇంకా ఇక్కడ భిక్ష పెట్టేసుకున్నారు సాములకి. నేను ఏంటంటే అటు వెళ్ళేసి వాళ్ళకు భిక్ష పెట్టి ఇటు పనులు చేసుకొని మళ్ళీ ఊరికి వచ్చి వీడియో తీసుకుంటా ఉన్నా. ఎవరైనా హెల్ప్ అడుగుదామంటే భయం అండి, ఎవరేమనుకుంటారో ఏంటి అనిపిస్తుందో అని. కొంచెం అట్లా ఉంటుంది కదా, అందరు ఒక లెక్క ఆలోచించుకోరు కదా, ఎందుకట అని చెప్పేసి ఎవరిని అడగా, మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అని ఇబ్బంది అనిపిస్తుంది నాకు. అందుకని అటు బయట అక్కడ పనులు చేసుకుంటూ నాకు వీలైనప్పుడు వీడియో తీసుకున్నా. నిజం చెప్పాలి అంటే అసలు ఇలా రోజు మొత్తం పట్టింది నాకు పనులకు చేసుకోనికి ఇటు అంతా. కాకపోతే వీడియో నాకు టైం దొరికినప్పుడు చిన్నగా అట్లా వీడియో తీసుకోనికి ప్రయత్నించిన. ఆ చిన్నగా తీసుకునే మళ్ళీ టోటల్గా నేను మిక్స్ చేసి మళ్ళీ వాయిస్ రికార్డ్ ఇస్తూ మీకు వివరంగా చెప్పడానికి మాట్లాడుతూ ఉన్నా. మేము అట్టి వాళ్ళం వచ్చేసి 10 మంది దాకా ఉండొచ్చు వడ్డించడానికి. ఆ రూమ్లో కొంతమంది, హాల్లో కొంతమంది, ఈ రూమ్లో కొంతమంది కూర్చున్నారు. అసలు చాలామంది ఉన్నాము. ఇక అయినా కూడా ఎటోళ్ళు అటు సరిపోతలేము. స్వామి భిక్ష, స్వామి పప్పు, స్వామి సాంబార్, స్వామి ఉప్పు, స్వామి అని అంటే ఇటు అటు ఇటు అటు ఇటు అటు గిరగిర తిరిగేసినాం. ఏదోలా అయితే అంత మంచి కార్యక్రమం అయితే మంచి ఒడ్డెక్కింది.
హ్యాపీగా అనిపించిందండి. ఈ ఒక్కరోజు మొత్తం టైం పట్టినా కూడా పర్వాలేదు, కానీ మన ఇంట్లో ఏమైనా కార్యక్రమం ఉండి అవి పూజకు సంబంధించి ఇలా అయితే ఇంకా హ్యాపీగా అనిపిస్తాయి కదా. నాకైతే ఇంకా మాటలలో చెప్పలేను ఈ సంతోషం. ఇంకో విషయం అండి, సాయంత్రం పొడి భిక్ష కార్యక్రమం ఉంది. దానికి వచ్చేసి ఇంకా భజనలు, దేవుళ్ళు అంతా ఇంకా భలే ఉంటుంది. అది కూడా నేను తీసుకుంటాను వీడియో నాకు టైం దొరికితే. అంతా హనుమాన్ దయ, మరి ఎట్లా ఉంటుందో. ఇది వచ్చేసి చివరిగా 4 అవుతుంది నా ప్లేటు. వంటలు మాత్రం చాలా టేస్టీగా భలే ఉన్నాయి, నాకు బాగా నచ్చింది. మరొక్కసారి జై శ్రీరామ్.